వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు బస్ యాత్ర ప్రారంభించి ఒక సంచలనమైనటువంటి కామెంట్స్ అయితే చేశారు. అదేదో కాదు, వివేకానందరెడ్డికి సంబంధించినటువంటి హత్య కేసులో ఆయన మొట్టమొదటిసారిగా అంటే చాలా రోజుల తర్వాత ఈరోజు ఆయన బస్సు యాత్ర ప్రారంభించిన సందర్భంగా కూడా ఈరోజు ఆయన ఒక సభలో మాట్లాడుతూ కూడా వివేకానందరెడ్డికి సంబంధించినటువంటి హత్య కేసుకు సంబంధించి అయితే ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఏంటి ఆ వ్యాఖ్యలు అనేది తెలుసుకునే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. వివేకానందరెడ్డి హత్య పైన జగన్మోహన్ రెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు ఏం చేశారని కూడా నేను ఇప్పుడు చెప్పిన తర్వాత మీ అందరూ కూడా కొంత ఏం చెప్పి ఉంటాడని ఆలోచిస్తూ ఉంటారు. అయితే 58 నెలల తన పాలనలో ప్రతి రంగంలో కూడా మార్పులు తీసుకొచ్చారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. అయితే కడప జిల్లా పొద్దుటూరులో నిర్వహించినటువంటి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు కూడా. అయితే కడప జిల్లా ప్రజలకు తనను బిడ్డలాగా చూసుకున్నారనేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంటే కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆయన బిడ్డలాగా చూసుకున్నారని చెప్తున్నారు. కానీ అయితే ఇప్పుడు ఈ రాబోయే ఎన్నికల్లో కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఆయన ఏ విధంగా చూసుకుంటారని కూడా ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం, ఇంకా కేవలం 1.5-2 నెలల్లో మనకి తెలిసిపోతుంది కాబట్టి ఆయన ఏ విధంగా చూసుకున్నారని కూడా తెలుస్తుంది. ఇక పేద ప్రజలకు అందరికి కూడా 2,70,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల రూపంలో మేము పంచామనేసి కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డే కాదు, ఎవరైనా సరే, ఎవరు అధికారంలో ఉన్నా సరే సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకైతే అందిస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అనే ఒక పేరు తప్పితే కూడా ఆ సంక్షేమ పథకాల్లో ఏమేమి ఇచ్చారు, అవి నిజంగా ఆ సంక్షేమాలు ఏవైతే చెప్పారో కీలకంగా మహిళల ఓట్లన్నీ కూడా ఆయన ఏదైతే మద్యపాన నిషేధం అని కీలకంగా చెప్పారో ఆ మాటకు నమ్మి, అంటే నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనేసి జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో కోరినటువంటి సందర్భంగా మహిళలకు సంక్షేమ పథకాలతో అంటే నవరత్నాలు అనేది ఏదైతే చెప్పారో అన్ని అందులో 1-2 మినహా మిగతా అన్నీ కూడా ప్రజల్ని కొంత సోమరపోతులు చేసే విధంగా ఉన్నాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. కొంతమందికి అయితే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవి చాలా మంచి పథకాలుగానే కనిపిస్తాయి. అయితే సోమరపోతులు చేసే పథకాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఒకరే కాదు, ఇటువంటి పథకాలు ఏ రాజకీయ నాయకులు పెట్టినా కానీ అవన్నీ కూడా వేస్ట్ పథకాలని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ఉపాధి, స్వయం ఉపాధి విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పని చేసుకొని సంపాదించుకొని అభివృద్ధి చెందే విధంగా ఉండాలి. కానీ పథకాలంటే ఇలా ఉచితంగా పంచిపెట్టేవిగా ఉండకూడదు. కావాలంటే వాళ్ళలో కొంత ఉత్సాహాన్ని నింపడం కోసం కొంత రాయితీలు కల్పించవచ్చు. కానీ అటువంటి పథకాలు అంటే ఈయన ఏదో సొంతంగా ఈయన ఆస్తులమ్మే ఇచ్చేసినట్టుగా కూడా ఈ పథకాల్లో మేము 2,70,000 కోట్ల రూపాయలు మేము సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు పంచామని చెప్పుకొస్తున్నాడు. అయితే ఇవేవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, లేదా కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే సంక్షేమ పథకాలకు ఇచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ ఆస్తులమ్మో ఇచ్చేసేవి కాదు. ప్రజలు పన్నుల రూపంలోనూ ఇతరత్ర రూపంలో ప్రభుత్వానికి చెల్లించేటువంటి వాటిని ఆధారంగా దాంట్లో వచ్చేటువంటి వాటిని పంచుతారు. ఇది ఇప్పుడు ప్రజల్ని తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం, ప్రజలు తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే కోరుకునేటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆ రకంగానే పనిచేస్తున్నారు, ఆ రకంగానే ముందుకైతే వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంత డబ్బులు పంచామని చెప్పుకొస్తున్నారు. పేదల భవిష్యత్తును మార్చేందుకు తాను ప్రయత్నం చేస్తున్నానని చెప్పుకొస్తున్నారు. దుష్ట చతుష్టయం అడ్డుపడుతుందనేసి కూడా మండిపడ్డారు. అంటే ఎవరో మీకు చెప్పనవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డుకుంటున్నారని, అలాగే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటున్నారని, ఇక బీజేపీ, కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఆయన మంచి పని అభివృద్ధి చేస్తూ ఉంటే కూడా అడ్డుపడుతున్నారన్నట్టుగా కూడా ఆయన చెప్పుకొచ్చున్నారు. నిజంగా అభివృద్ధి చేస్తూ ఉంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే ఇటువంటి వాటిపైన తప్పనిసరిగా ప్రజలే వ్యతిరేకతను, అంటే ఆయన మంచి పనులు చేస్తున్నారంటే ప్రజలు కూడా మంచి పని చేస్తుంటే ఎందుకయ్యా నువ్వు తిడుతున్నావు అనేసి ప్రజలు కూడా నిలదీస్తారు. కానీ
మరి ఎంత మంచి పనులు చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు పరదాలు ముఖ్యమంత్రిగా తిరుగుతున్నారని ప్రతిపక్షాల దగ్గర అనిపించుకుంటున్నారు? ప్రజల్లోకి ఎందుకు రాలేకపోతున్నారు? సొంత పార్టీ నేతలు ఎందుకు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇక ఓడించేందుకు అంతే, అందరూ కూడా నన్ను ఓడించేందుకు కృషి చేస్తున్నారు. అయితే అర్జునుడు లాగా నేను సిద్ధంగా ఉన్నాను అనేసి కూడా, మీరందరూ ఓడించడానికి నాకు వస్తుంటే కూడా నేను అర్జునులాగా సిద్ధంగా ఉంటాను అనేసి కూడా హెచ్చరించారు. మే 13న జరగబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే పిలుపునిచ్చారు. అంటే అబద్ధాలు, మోసాలు, కుట్రలు చేసే వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి ప్రత్యర్థులుగా ఉంటారనేసి కూడా జగన్ వ్యాఖ్యానించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చేయట్లేదు, కుట్రలు చేయట్లేదు, మోసాలు చేయట్లేదు అనేసి ఇక్కడ నాకు కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారిలో నేను ఇన్ని రోజులుగా చెప్తున్నప్పుడు జగనన్న దగ్గర ఒకటి గమనించాను. ఏంటంటే అవతల వాళ్ళు చేసినటువంటి మంచి ఏదైతే ఉంటుందో అది ఆయనే చేసినట్టుగా చెప్పుకుంటారు. ఆయన చేసినటువంటి తప్పులు ఏమన్నా ఉంటే అవతల వాళ్ళు చేశారు అన్నట్టుగా కూడా చెప్పేస్తుంటారు చాలా సులువుగా. అయితే ఇందులో ప్రజలు గమనించాలి, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నంత నిజమేనా? ఇక ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి అబద్ధాలా, వాళ్ళు చెప్తున్న నిజాలు అనేది కూడా ప్రజలే మీరు ఆలోచించుకోండి. అటు ఆయన చెప్పినటువంటి హామీలు కావచ్చు, ఆయన చెప్పినటువంటి ఏదైనా చెప్పి చేస్తున్న పనులు అన్నీ కూడా ప్రజలు, అటు అన్ని ప్రతిపక్ష పార్టీ, అధికార పక్ష పార్టీలకు నాయకులందరూ కూడా చెబుతున్న ప్రతిదీ కూడా ప్రజలు వింటూనే ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా మీరుగా ఆలోచించుకొని ఆ రకంగా అయితే మీరు మీ అభిప్రాయాన్ని అయితే, అంటే మీ ఓటుని ఎవరికి వేయాలో మీరు డిసైడ్ చేసుకోండి. అలాగే ఈయన చెప్తున్నారు అబద్ధాలు, మోసాలు, కుట్రలు చేసేవారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులు అనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పుకొస్తున్నారు. వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ఇక ఎవరైతే ఇతర పార్టీ నాయకులు ఉన్నారో వీళ్ళు అక్రమాలు, అపద్యాలు, అన్యాయాలు, ఇక దోచేసుకోవడం ఇవంతా ఎవరు చేస్తున్నారో వాళ్ళే మా ప్రత్యర్థులు. వాళ్ళని ఎలాగైనా ఓడించి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మేము ముందుకు వస్తున్నాం, మమ్మల్ని ఓటు వేసి గెలిపించండి అనేసి కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి ఈ ఇద్దరు వ్యక్తులు, అంటే ఈ రెండు పార్టీల మధ్య, అంటే మీరు ప్రజలు ఎవరు వాస్తవంగా ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారు కూడా ఆలోచించి మీ అమూల్యమైనటువంటి ఓటునే, ఎందుకంటే 5 ఏళ్ల పాటు మనల్ని పరిపాలించాల్సినటువంటి వాళ్ళు ఎలా ఉండాలో మీరుగా డిసైడ్ చేసుకొని ఓటు ఎవరికైనా మీరు డిసైడ్ చేసుకోండి. ఇక రాష్ట్ర ప్రజలకు 45 ఏళ్ళుగా అంటే చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తూనే ఉన్నారనేసి కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు. నిజంగా 45 ఏళ్ళగా ఆయన మోసం చేస్తుంటే ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా ఆయన్ని ఈ మోసాలు, ఆయన చేసినటువంటి మోసాలు ఎప్పుడు కూడా ఎవరు బయట పెట్టలేదా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే బయట పెట్టారా? అంటే ఇన్ని సంవత్సరాలుగా ఎంతమంది రాజకీయ నాయకులు అందరూ కూడా వేస్తేనా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఇందులో మోసాలను బయట పెట్టారా? అందులో అన్ని మోసాలు ఉన్నాయా? అంత మోసాలకి నమ్మిపోయి 14 ఏళ్ల పాటు ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారా? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి. అలాగే ఎన్నికల సమయంలో మాత్రమే చంద్రబాబు నాయుడికి మేనిఫెస్టో గుర్తొస్తుందనేసి కూడా చెప్పుకొచ్చారు. అయితే మేనిఫెస్టో అనేది ఎన్నికల సమయంలో మాత్రమే అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఆ ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అమలు చేయాల్సింది మాత్రం రాజకీయ నాయకులే. అది జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, ఎవరైనా సరే ఎన్నికల సమయంలోనే మేనిఫెస్టోని పెడతారు. ఆ సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను ప్రతిదీ కూడా అమలు చేసినట్లయితే ప్రజల నుండి వాళ్ళకి మద్దతు అయితే వస్తుంది, లేకపోతే రాదు. అలా అనేసి ఆ మేనిఫెస్టోని అమలు చేయడం కోసం అధికంగా ధరలు పెంచేసి ప్రజల నెత్తిన భారాన్ని పెట్టి ప్రజల్ని కొంత అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి లేకుండా రకరకాల పనులు చేసి ప్రజలకి అస్తవ్యస్తం, అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోవడానికి, లేదా తెలంగాణ రాష్ట్రం, ఏ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులైనా సరే వారు ఆ రకంగా కనుక పనిచేసినట్లయితే 100% అటువంటి వారికి రాజకీయ భవిష్యత్తు అనేది ఉండదు. తాత్కాలికంగా ఉండొచ్చు, కానీ అది శాశ్వతమైనటువంటి పదవి కాదు. ఎంతటి వారికైనా సరే ఆ పదవి శాశ్వతంగా ఉండదు. అది కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ప్రజలు కూడా దాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. మరి ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కడతారనేది కూడా చూడాలి. అయితే ఒక చెత్త బుట్టకు పరిమితం అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో అని కూడా ఆయన చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆయన
గత ఎన్నికల్లో ప్రధానంగా ఆయన మేనిఫెస్టోలో 98% మేము పూర్తి చేసేసామని చెప్పి కూడా ఆ పార్టీకి సంబంధించి కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి సిపిఎస్ రద్దు ఏమైంది? ప్రధానంగా మహిళా ఓట్లను సంపాదించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేసిన తర్వాత నేను మళ్ళీ ఓట్లు అడగడానికి మేము ముందుకు వస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి మద్యపాన నిషేధం చేయకనే మళ్ళీ ఓట్లు ఎందుకు అడుగుతున్నారో, ఎవరు మాట మీద ఉన్నారో, ఎవరు మాట తప్పుతున్నారో కూడా ప్రజలందరికీ తెలిసిన విషయం అని చెప్పుకోవచ్చు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఒక ఆరోపణలు కూడా చేశారు. ఎందుకంటే అప్పుడు ఫస్ట్ అది గుండెపోటని, ఆ తర్వాత గొడ్డలతో చంపబడ్డారని, దాని వెనక చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉందనేసి, ఆ తర్వాత తన తాత చనిపోయినప్పుడు కూడా అప్పుడు కూడా చంద్రబాబు అంటే టీడీపీ పార్టీ అధికారంలో ఉందని, ఆ తర్వాత తన తండ్రి చనిపోయినప్పుడు కూడా టీడీపీ అధికారంలో ఉందని, తన బాబాయ్ చనిపోయినప్పుడు కూడా టీడీపీ పార్టీ అధికారంలో ఉందనేసి కూడా చెప్పుకొచ్చారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు కూడా అక్కడ ఇప్పుడు సొంత బాబాయిని చనిపోతే దానిపైన వేగవంతంగా విచారణ జరిపి సొంత చెల్లెలకి అంటే సొంత చెల్లెలు అయినటువంటి షర్మిల కావచ్చు, ఇటు బాబాయ్ కూతురు అయినటువంటి సునీత గారిని కావచ్చు, వీళ్ళకే న్యాయం చేయలేకపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈరోజు ఈ సభలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి చేసింది ఎవరు అనేది కూడా ఆయన అందరికి తెలుసు అనేసి కూడా చెప్పారు. అందరికి తెలిసిన వార్త ఏంటంటే ఈ హత్య దస్తగిరి చేసినప్పుడు కూడా దీని వెనక అవినాష్ రెడ్డి ప్రమేయం ఉంది, పాత్ర ఉందనేసి కూడా చెప్తున్నారు అందరు ప్రజలు. మరి దానికి సంబంధించి ఎవరు అనేసి అనుకోవాలి ప్రజలు. దీన్ని మీరు కొంత క్లారిటీగా చెప్పుకుంటే బాగుండేది, అందరికి తెలుసు అనేసి సింపుల్గా తెలియజేశారు. హంతకుడికి ఇద్దరు చెల్లెలు మద్దతు ఇస్తున్నారనేసి కూడా సీఎం జగన్ అయితే కొంత ఆవేదన అయితే వ్యక్తం చేశారని కూడా చెప్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆవేదన చెందాల్సినటువంటి అంత పరిస్థితి ఉందా? అధికారంలో ఆయనే ఉన్నారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి పీఠం మీద ఆయన ఉన్నారు. సొంత బాబాయిని చంపినట్లయితే ఒకవేళ నేరస్తుడికి ఎవరైతే హంతకుడు ఉన్నాడో అతనికి సొంత ఇద్దరు చెల్లెలు కనుక సపోర్ట్ చేస్తుంటే వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సిబిఐ ఈడీఓ ఎందుకైనా ఎవరైనా వచ్చి విచారించడానికి మరి ఎందుకు అడ్డుపడుతున్నారు అనేది కూడా ప్రజల్లో అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే ఎన్నో రోజులుగా ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కవితను అరెస్ట్ చేయరు, అలాగే ఏపీ వివేకానంద హత్యకి సంబంధించి ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నారో ఆయన అరెస్ట్ చేయరు అంటూ కూడా ఏవైతే ఇన్ని రోజులుగా ఆరోపణలు వినిపించాయో సేమ్ ఇప్పుడు కవిత గారిని ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అరెస్ట్ చేసి ఈడీ అనేక అంశాల మీద ప్రశ్నలు తేవెత్తి ఇప్పుడు ఆమె జైల్లో ఉన్నారు. ఇక్కడ అదే తరహాలో అవినాష్ రెడ్డికి సంబంధించి కూడా ఇక్కడ అటువంటి పని ఏమైనా చేస్తుందా, లేకపోతే ఆ కేసు ఇంకా అది ఒక మిస్టరీ లాగా ఉండిపోతుందా లేదని కూడా చూడాలి. అయితే ఇక్కడ హంతకుడు ఎవరో తన ఇద్దరు చెల్లెలు హంతకుడికే ఇద్దరు చెల్లెలు మద్దతు ఇస్తున్నారంటే అంటే చంద్రబాబు నాయుడు గారు అనుకోవాలా, లేదా దస్తగిరి అనుకోవాలా, లేకపోతే ఎవరు అనుకోవాలి? అంటే ఇప్పుడు మద్దతు ఇస్తున్నదిగా వాళ్ళ దృష్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరు మద్దతు ఇస్తున్నారని ఒక అపోలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారే ఆ హత్య చేయించినట్లయితే 100% మీరు అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకొని అందులో ఎవరైతే ప్రమేయం ఉందో ఎవరు ప్రమేయం ఉందో వాళ్ళకి శిక్ష పడేలాగా మీరు చేయొచ్చు కదా. అధికారంలో ఉన్న మీరే ఇటువంటి వాటిని ఎందుకు చేయలేకపోతున్నారని కూడా చాలా మంది ప్రజలైతే ఇటువంటి వాటిపైన కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా ఆవేదన చెందుతున్నారంటే మరి దీన్ని ఎందుకు తేల్చలేకపోయారో 5 సంవత్సరాలుగా అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.